హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రాక్షసుడితో కాపురం పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే, తన మొదటి ఎత్తు పారినందుకు విశాలాక్షి లోపల నవ్వుకుంది. ఆ తర్వాత నేరుగా భార్గవ్ గదిలోకి వెళ్ళింది. భార్గవ్ బాల్కాన్లో కూర్చుని ఏదో పుస్తకం చూస్తున్నాడు. విశాలాక్షి అతడి దగ్గరికి వెళ్ళి, నాయనా భార్గవ్, నీకో విషయం చెప్పాలి అంది అనుమానంగా. భార్గవ్ తలెత్తి చూశాడు. ఏమిటి? వచ్చే వారం పూజకని ఆనంది తల్లిదండ్రులను పిలుస్తున్నాం. కారు నాకెందుకు ఒక భయం పట్టుకొని ఉంది నాయనా. ఆనంది నిన్ను ఏదో మాయ చేసి నీ తల్లి వస్తువులు కూడా లాగేసుకుంది. వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారంటే మా పిల్ల ఇక్కడ కష్టపడుతుంది, మేం తీసుకెళ్ళిపోతాం అని నాటకాలు ఆడతారు. వాళ్ళు డబ్బు పిశాచులు. నిన్ను రాక్షసుడు అని ఊరంతా ప్రచారం చేశారు. ఇప్పుడు వచ్చి ఆనందిని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని నాకు భయంగా ఉంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ పిల్లకు మరి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకు. వాళ్ళు నిన్ను వదిలేసి ఆనందిని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో అనిపిస్తుంది అంటూ భార్గవ్ మనసులో ఒక విషబీజాన్ని నాటింది. ఈ మాటలు వినగానే భార్గవ్ ముఖం రంగులు మారింది. నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? ఆనందిని నా నుంచి దూరం చేస్తారా అన్న పాత భయం, అభద్రత భావం అతని మెదడును ఒక్కసారిగా కమ్మేశాయి. అతడి చేతిలోని పుస్తకం కింద పడింది. కళ్ళు ఎర్రబడ్డాయి. తన వాళ్ళను ఎవరైనా లాగేసుకుంటారంటే అతడు భరించలేడు. విశాలాక్షి తనకు కావలసిన పని జరిగిపోయిందని సంబరపడిపోతూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కొద్దిసేపటికి ఆనంద్ గదిలోకి వచ్చింది. భార్గవ్ గదిలో అటు ఇటు ఆవేశంగా పాచర్లు చేస్తున్నాడు. అతడి కళ్ళల్లోని ఆ పాత ఉన్మాదం, ఆందోళన ఆనంద్కి స్పష్టంగా కనిపించాయి. ఆమెకు అర్థం కాలేదు. ఉదయం వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న మనిషి ఒక్కసారిగా ఎందుకు ఇలా అయ్యాడు? ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది ఆనంది. భార్గవ్ వేగంగా వచ్చి ఆమె 2 భుజాలను గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? మీ అమ్మ నాన్నలు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారా? నేను నిన్ను పంపను. నువ్వు నాదానివి. నా ప్రాణం పోయినా నిన్నిక్కడి నుంచి కదలనివ్వను అని భయంతో ఆవేశంతో వణుకుతూ అరిచాడు. ఆనంద్కి అప్పుడు అర్థమైంది, ఎవరు అతని మనసులో లేనిపోని అనుమానాలు రేకెత్తించారని. అది ఖచ్చితంగా విశాలాక్షి పని అని ఆమె పసిగట్టింది. ఒకప్పుడు భార్గవిలా అరిస్తే ఆనంద్ భయంతో ఏడ్చేది. కానీ ఇప్పుడు ఆమెకు తెలుసు, ఇది కోపం కాదు, ఒక అనాథకు తన ఆత్మీయులు దూరం అవుతున్నారన్న భయం అని. ఆమెకే మాత్రం భయపడకుండా అతడి కళ్ళల్లోకి ఎంతో ప్రశాంతంగా చూసింది. తన చేతులతో అతడి చేతులను పట్టుకుని మెల్లగా కిందకు దించింది. నేను ఎక్కడికి వెళ్తాను? మీరు నా చేతికి ఈ గాజులు తొడిగిన రోజే నా జీవితం ఈ గదితో మీతో ముడిపడిపోయిందని నిర్ణయించుకున్నాను. మా అమ్మ నాన్నలు నన్ను చూడ్డానికి వస్తున్నారు, తీసుకువెళ్ళడానికి కాదు. ఎవరెన్ని చెప్పినా నమ్మాల్సింది వాళ్ళ మాటల్ని కాదు, నన్ను. నేను మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళను అనేంతో స్థిరంగా నమ్మకంగా చెప్పింది. ఆనంది గొంతులోని ఆ స్వచ్ఛత, ఆ స్థిరత్వం భార్గవ్ లోపల చెలరేగుతున్న తుఫాన్ను ఒక్కసారిగా చెల్లార్చేశాయి. అతడి కళ్ళలోని భయం పోయి ఒక శాంతి ఆవరించింది. ఆనంది చేతులను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఒక పటిష్టమైన నమ్మకం పునాది పడింది. విశాలాక్షి కుట్ర వారిద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి బదులు వాళ్ళ బంధాన్ని మరింత దృఢం చేసింది. శుక్రవారం రానే వచ్చింది. రామపురం భవంతి అంతా మామిడి తోరణాలతో, బంతిపూలతో ముస్తాబై ఉంది. పూజ కార్యక్రమాలు మొదలవడానికి అంత సిద్ధంగా ఉంది. ఉదయం 10 గంటల సమయంలో కృష్ణమూర్తి, పార్వతి ఒక ఆటోలో ఆ ఇంటి ముంగిట ఆగారు. వాళ్ళ ముఖాల్లో సంతోషం కంటే భయమే ఎక్కువగా ఉంది. భార్గవ్ ప్రవర్తన వాళ్లకు తెలుసు. తమ కూతురు ఆ రాక్షసుడి చేతిలో ఎన్ని నరకాలు అనుభవిస్తుందో ఊహించుకుని వాళ్ళు రోజు కన్నీరు మున్నీరయ్యేవారు. ఇప్పుడు ఆ ఇంటికి వస్తూ ఉంటే ఆనందిని ఏ స్థితిలో చూడాలో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంది. లోపలికి అడుగు పెట్టగానే విశాలాక్షి వాళ్లకు ఎదురెళ్ళింది. రండి రండి కృష్ణమూర్తి గారు, మీ అమ్మాయి మహారాణిలా ఉంది మా ఇంట్లో. ఏదో మీరు కంగారు పడిపోతారని పిలిపించాను. ఎలాగూ మీరు పట్టుచీరలు, నగలు తీసుకురాలేరు కాబట్టి మేమే అన్నీ ఆ పిల్లకు అమర్చాంలేండి
అయినా పెద్దింటికి పిల్లనిచ్చినప్పుడు ఆ మాత్రం అదృష్టం ఈ పిల్లలకు ఉండదా అంటూ మాటల్లోనే వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ స్థాయిని చులకన చేస్తూ అవమానించింది. పార్వతి కళ్ళు చెమర్చాయి. కృష్ణమూర్తి తల వంచుకున్నాడు. అప్పుడే మేడ మీద నుంచి ఆనంది కిందకు వస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర, మెల్లో కాసుల పేరు, చేతులకు ఆ పాతకాల బంగారు గాజులతో అచ్చం దేవతల దిగి వస్తున్న కూతుర్ని చూసి పార్వతికి నోట మాట రాలేదు. ఆనంది పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించింది. పార్వతి కూతుర్ని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. కాని ఆనంది ఏడవలేదు. ఆమె కళ్ళల్లో నీళ్ళేవు. ఒక హుందాతనం, ఒక ప్రశాంతత ఉన్నాయి. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ముందు లోపలికి రండి అని వాళ్ళను లోపలికి తీసుకువెళ్ళింది. పార్వతి ఆనందిని ఆశ్చర్యంగా చూస్తుంది. ఒకప్పుడు చిన్న గాలివానకు వణిగిపోయే పిల్ల ఇప్పుడు ఇంతటి మహాభవంతిలో ఇంతమంది ముందు ఎంత ధైర్యంగా నిలబడిందో చూసి ఆమెకు నమ్మశక్యం కాలేదు. ఆనంది చేతులకు ఉన్న గాజులను చూసి పార్వతి, ఇవి రామచంద్రరావు గారి మొదటి భార్యవి కదా, ఆ కోపిష్టి భార్గవ్ బాబు నిన్ను ఏమీ అండం లేదా తల్లి అని నెమ్మదిగా అడిగింది. ఆనంది నవ్వింది. ఆయన నన్నేమీ అండం లేదమ్మా. ఆయనే ఇవి నా చేతులకు వేశారు. మీరు అనవసరంగా భయపడకండి అని భరోసా ఇచ్చింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న విశాలాక్షి రగిలిపోయింది. ఎలాగైనా ఆనందిని ఆమె తల్లిదండ్రుల ముందు కించపరచాలని ఆమె నిర్ణయించుకుంది. అందరు హాల్లో కూర్చుని ఉండగా పూజకు అన్ని సిద్ధం చేయమని ఆనందికి చెబుతూ విశాలాక్షి మళ్ళీ తన నోటికి పని చెప్పింది. చూశారు కదా పార్వతి, మీ పిల్లకి అన్నీ మేమే నేర్పించాం. పల్లెటూరులో పుట్టిన మా ఇంటికి వచ్చాక దానికి అదృష్టం పట్టింది. మీరేమో మీ కూతుర్ని కనీసం ఒక పండగకి కూడా తీసుకెళ్ళలేనంత ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్న మా చుట్టాలు వస్తే ఆనంది వంట మనుషుల వంటలన్నీ చేసింది. ఏం చేస్తాం, వచ్చిన కోడలికి అది రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు మార్చలేరు కదా. మీరేమో దాన్ని చూసి భయపడిపోయి ఈ పూజ వంకతో దీన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని మా భార్గవ్ ఒకటే కంగారు పడిపోతున్నాడు అని అందరి ముందు ఆనందిని ఒక పని మనిషిగా తక్కువ చేసి వాళ్ళని దొంగల్లా చిత్రీకరిస్తూ మాట్లాడింది. కృష్ణమూర్తికి మాటలు భరించలేనంత అవమానంగా అనిపించాయి. అలా ఎందుకుంటారమ్మా, మేము ఆ బిడ్డను ఎందుకు తీసుకువెళ్తాం? అది మీ ఇంటి కోడలు అని చేతులు కట్టుకుని అన్నాడు. సరిగ్గా ఆ క్షణంలో మేడమెట్లు దిగుతూ భార్గవ్ కిందకు వచ్చాడు. అతన్ని చూడగానే పార్వతి, కృష్ణమూర్తి భయంతో లేచి నిలబడ్డారు. ఆనాడు వేప చెట్టు కింద ఆనందిని అమానుషంగా లాక్కెళ్ళిన ఆ రాక్షసుడి రూపమే వాళ్ళ కళ్ళ ముందు మెదిలింది. విశాలాక్షికి సంబరం మొదలైంది. ఇక చూడు నా కొడుకు ప్రతాపం, వీళ్ళని ఎలా అవమానించి బయటకు పంపుతాడో అని అనుకుంది. భార్గవ్ గంభీరంగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఆనంది అతడి వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక నమ్మకం ఉంది. కృష్ణమూర్తి వణుకుతున్న గొంతు అల్లుడు గారు అనబోయాడు. భార్గవ్ వారి ముందు నిలబడి ఒక్క క్షణం ఆగి 2 చేతులు జోడించి వాళ్లకు నమస్కారం చేశాడు. హాల్లో ఒకసారిగా నిశ్శబ్దం ఆవరించింది. విశాలాక్షి కళ్ళు బయర్లు కమ్మాయి. రామచంద్రరావు గారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. పార్వతి, కృష్ణమూర్తులకు అయితే గుండె ఆగిపోయినంత పనైంది. ఎవరిని కనీసం మనిషిలా కూడా చూడని ఒక అహంకారి, కోపిష్టి ఇవాళ ఒక అల్లుడిగా, ఒక సంస్కారవంతమైన కొడుకులా వాళ్లకు నమస్కారం చేయటం ఎవరు ఊహించని పరిణామం. మామయ్య గారు, అత్తయ్య, దయచేసి కూర్చోండి. మీరెవరికి భయపడవలసిన అవసరం లేదు. ఆనంది ఈ ఇంటికి మహాలక్ష్మి. ఆమెను చూసుకోవటం నా బాధ. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే అది నన్ను అవమానించినట్టే అనేంత స్పష్టంగా ఒక బాధ్యతాయుతమైన భర్తలా మాట్లాడాడు భార్గవ్. ఆ మాటలు వింటూ ఆనంది కళ్ళు మొదటిసారిగా ఆనందంతో నిండిపోయాయి. తన భర్త తన తల్లిదండ్రులకు ఇచ్చిన ఈ గౌరవం ఆమె ₹1,00,00,000 ఆస్తి కంటే విలువైందిగా అనిపించింది. విశాలాక్షి ముఖం అవమానంతో, ఓటమితో నల్లబడిపోయింది. తను భార్గవ్ని రెచ్చగొట్టి ఆనంది తల్లిదండ్రులను అవమానించాలని చూస్తే అతడు వాళ్లకు నమస్కరించి తన కుట్రను, తన అహంకారాన్ని పాతాళానికి తొక్కేశాడు. ఇక అక్కడ ఒక క్షణం కూడా నిలబడలేక పూజకి టైం అవుతుంది అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
రామచంద్రరావు గారు ఎంతో సంతోషంతో ముందుకొచ్చి కృష్ణమూర్తి చేతులు పట్టుకున్నారు. చూసావా కృష్ణ, నీ కూతురు మా ఇంటి రాతని మార్చేసింది. మా భార్గవ్లో ఇంత మార్పు వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. ఇదంతా మీ ఆనంది చలివే అని గర్వంగా చెప్పారు. పార్వతి ఆనందిని పక్కకు తీసుకువెళ్ళి, ఆనంది, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను తల్లి. భార్గవ్ బాబులో ఎంత మార్పు. ఆయన నిన్ను నిజంగానే పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు కదూ. ఇన్నాళ్ళు మేము పడ్డ భయం అంతా పోయింది అని ఆనంద బాష్పాలు రాల్చింది. ఆనంద్ తల్లి కన్నీళ్లు తుడుస్తూ, అవునమ్మా, మనుషులు పుట్టకతోనే రాక్షసులు కారు. పరిస్థితులు ప్రేమ దొరక్కపోవటం వాళ్ళను అలా మారుస్తాయి. కొద్దిగా ఓపిక పడితే వాళ్ళలోని మనిషిని బయటకు తీసుకురావచ్చు. ఆయనలో ఇప్పుడు ఏ ఉన్మాదము లేదు. ఈ ఇల్లు నాది, ఈ మనుషులు నా వాళ్ళు అనేంత పరిణితి చెందిన ఒక మహిళ సమాధానమిచ్చింది. ఆ రోజంతా పూజ కార్యక్రమాలు, బంధుల కోలాహలం ఎంతో ఆనందంగా జరిగాయి. సాయంత్రం కృష్ణమూర్తి, పార్వతి సంతోషంగా తమ ఊరికి తిరిగి ప్రయాణమయ్యారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు భార్గవ్ స్వయంగా వాళ్ళను కారు దగ్గర వరకు తీసుకువెళ్ళి సాగనంపాడు. ఆ పల్లెటూరు దంపతులు తమ కూతురి అదృష్టాన్ని తలుచుకుంటూ బరువెక్కిన హృదయాలతో కానీ నిశ్చింతతో ఇంటికి పయనమయ్యారు. రాత్రి అందరూ భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేడ మీద గదిలో వెన్నెల వెలుగు పడుతుంది. ఆనంది కిటికీ దగ్గర నిలబడి గోదావరి వైపు చూస్తుంది. ఆ మనసు ఎంత ప్రశాంతంగా, గర్వంగా ఉంది. ఇవాళ తన భర్త తన తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవం ఆమెకు అతడి మీద ఒక అపారమైన అభిమానాన్ని పెంచింది. తలుపు తీసుకుని భార్గవ్ గదిలోకి వచ్చాడు. అతడి ముఖంలో కూడా ఒక రకమైన సంతృప్తి ఉంది. ఆనంది వెనక్కి తిరిగి అతడి వైపు చూసింది. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో కృతజ్ఞత, ఒకరినొకరు అర్థం చేసుకున్నామన్న ఒక మౌనమైన అంగీకారం ఉన్నాయి. భార్గవ్ ఆమె దగ్గరకు నడిచి వచ్చి, నేను ఇవాళ సరిగానే ప్రవర్తించాను కదా, మీ అమ్మ నాన్నలు సంతోషించారు కదా అని చిన్న పిల్లాడు తన తల్లిని అడిగినట్టుగా అడిగాడు. అతడికి ఇంకా మనుషులతో ఎలా ప్రవర్తించాలో ఒక సంకోచం ఉంది, కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది. ఆనంద్ చిరునవ్వుతో తల ఊపి, చాలా గొప్పగా ప్రవర్తించారు. మా నాన్నగారి కళ్ళల్లో ఆనందం నేను ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు అంది మృదువుగా. భార్గవ్ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, నాకు కృతజ్ఞతలు అక్కర్లేదు ఆనంది, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటే చాలు, నేను ఇంకేం అడగను అన్నాడు. ఆ మాటలు ఎలాంటి ఆధిపత్యం లేదు, కేవలం ప్రేమ కోసం తప్పించే ఒక హృదయ స్పందన ఉంది. ఆనంద్ నెమ్మదిగా అతడి భుజమే తలవాల్చింది. భార్గవ్ చేతులు ఎంతో ఆప్యాయంగా ఆమెను చుట్టుకున్నాయి. ఆ స్పర్శలో ఈసారి భయం లేదు, బాధ లేదు, ఒక భద్రత, ఒక అనురాగం మాత్రమే ఉన్నాయి. ఆ చీకటి గదిలో ఆ ఇద్దరు అభాగ్యుల మనసుల మధ్య మొలకెత్తిన ఈ పసిబంధం ఒక అద్భుతమైన ప్రేమ కావ్యానికి నాంది పలికింది. ఉదయం 6 గంటలైంది. బయట సన్నగా పొగమంచు అలుముకొని ఉంది. కిటికీలోంచి వస్తున్న చల్లని గాలికి భార్గవ్ నిద్రలేచాడు. పక్కన చూసేసరికి ఆనంద్ లేదు. ఆమె ఎప్పుడు తనకంటే ముందే నిద్రలేచి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటుందని అతడికి తెలుసు. మంచం దిగి బాల్కన్లోకి వచ్చాడు. కింద తులసి కోట దగ్గర ఆనంది ప్రమిదలో దీపం వెలిగిస్తుంది. ఆమె ధరించిన పసుపు రంగు పట్టుచీర, తడిసిన జుట్టు, చేతులకున్న తన తల్లి బంగారు గాజులు భార్గవ్ను ఒక మాయలో పడేశాయి. ఇన్నాళ్ళు తాను ఒక భ్రమలో బతికానని అతడికి ఇప్పుడు అర్థమవుతుంది. ఆధిపత్యం చెలాయిస్తేనే మనసులు పక్కన ఉంటారని, భయపెడితేనే బంధాలు నిలుస్తాయని అతడు అనుకున్నాడు. కానీ ఆనంది తన మౌనంతో, తన స్వచ్ఛమైన ప్రేమతో అతనిలోని ఆ క్రూరత్వాన్ని కరిగించేసింది. ఆమె తను జయించింది తన కత్తితో కాదు, తన కన్నీళ్లను ఆయుధంగా మార్చుకున్న సహనంతో. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే భార్గవ్ మనసులో ఒక తెలియని అపరాధ భావం మొదలైంది. తాను ఆమెను ఎంత శారీరకంగా, మానసికంగా హింసించాడో తలుచుకుంటే అతడికే తన మీద అసహ్యం వేస్తుంది. ఆ అపరాధ భావాన్ని ఎలా పోగొట్టుకోవాలో, ఆమెకు ఎలా దగ్గరవ్వాలో తెలియక అతడి మనసు మదన పడుతుంది. మరోవైపు తన గదిలో విశాలాక్షి రాత్రి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంది. కృష్ణమూర్తి పార్వతుల ముందు
భార్గవ్ నమస్కారం చేయటం ఆ మహంకారాన్ని నిలువున చీల్చేసింది. తన కనుసన్నల్లో వణికిపోయి ఆ పిచ్చోడు ఆనంది రాకతో ఇంతలా మారిపోవటం ఆమెకేమాత్రం మింగుడుపడ్డం లేదు. ఈ పిల్ల వయసులో చిన్నదైనా బుద్ధిలో చాలా గడుసుది. నా కొడుకు మీద వల వేసి వాణ్ణి పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకుంది. వాడి పిచ్చి కుదిరిందంటే రేపు మా ఆయన ఆస్తి మొత్తం వాడికే రాసిచ్చేస్తాడు. నా కడుపున పుట్టిన 2 కొడుకులు ఏమైపోవాలి? వాళ్ళ కోసం ఇన్నాళ్ళు నేను చేసిన కుట్రలు, పడ్డ కష్టమంతా ఈ పల్లెటూరి పిల్ల నాశనం చేయడానికా అని రగిలిపోతుంది విశాలాక్షి. కోపంతో అరిస్తే భార్గవ్ ఎదురు తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు తన వ్యూహం మార్చాలని ఆమె నిర్ణయించుకుంది. కోపంతో కాదు, ప్రేమతోనే వాళ్ళ మధ్య అగాధాన్ని సృష్టించాలి. భార్గవ్ లోపల ఇంకా పూర్తిగా స్థిరపడని మానసిక స్థితిని ఆసరగా చేసుకుని వాడిని అందరి ముందు విఫలమయ్యేలా చేయాలి. వాడికి ఒక పెద్ద బాధ్యత అప్పగించి అందులో వాడు ఫెయిల్ అయ్యేలా చేస్తే ఆ అవమానంతో వాళ్ళలోని పాత ఉన్మాది మళ్ళీ నిద్రలేస్తాడు. అప్పుడు ఆనంది వాడికి దూరంగా పారిపోక తప్పదు. ఈ భయంకరమైన కుట్రను మనసులో పకడ్బందీగా అల్లుకుంది విశాలాక్షి. మధ్యాహ్నం సమయం. ఆనంది తన పనులన్నీ ముగించుకొని మేడపైనున్న లైబ్రరీలోకి వెళ్ళింది. ఆ గది ఇప్పుడు ఆమెకు ఒక దేవాలయం లాంటిది. సుమిత్ర రాసిన డైరీలు ఆనందికి భార్గవ్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక నిఘంటువులా ఉపయోగపడుతున్నాయి. ఈరోజు ఆమె ఒక పాత పేజీని తెరిచింది. అందులో సుమిత్ర ఇలా రాసి ఉంది: నా భార్గవ్కు 4 ఏళ్ళు. ఈరోజు వాడి చేతులతో తోటలో ఒక చిన్న మామిడి మొక్కను నాటించాను. ఆ మొక్కను నాటినప్పటి నుంచి వాడు దాని చుట్టే తిరుగుతున్నాడు. దానికి నీళ్లు పోస్తూ ఆ చిన్న ఆకులను నిమురుతూ ఎంతో మురిసిపోతున్నాడు. నా కొడుకు రామచంద్రరావు గారిలా డబ్బు వెంట పరిగెత్తే వ్యాపారి కావద్దు. వాడు ప్రకృతిని ప్రేమించే ఒక రైతు కావాలి. ఈ మట్టి వాసనలో పచ్చని చెట్ల మధ్య వాడు పెరిగితే వాడి మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. మా ఊరి చివర ఉన్న సీతానగరం తోటల బాధ్యత వాడు తీసుకుంటే చూడాలని ఉంది. ఆ డైరీ చదువుతున్న ఆనందికి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. భార్గవ్లో ఇప్పుడు కోపం తగ్గింది. కానీ అతడికి ఒక లక్ష్యం లేదు. రోజంతా గదిలో ఖాళీగా కూర్చోటం వల్ల అతడి మెదడు పాత ఆలోచనల వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. అతడికి ప్రకృతితో అనుబంధం పెంచితే అతడి మనసు మరింత త్వరగా కోలుకుంటుంది అని ఆనందికి అర్థమైంది. సీతానగరం తోటల గురించి మామయ్య గారితో ఎలా మాట్లాడాలా అని ఆమె ఆలోచిస్తుంది. కానీ విశాలాక్షి కుట్ర ఆనంద్ ఆలోచన కంటే ముందుగానే అమల్లోకి వచ్చింది. రాత్రి భోజనాల సమయం. రామచంద్రరావు గారు, విశాలాక్షి, భార్గవ్, ఆనంది అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. భోజనం మధ్యలో విశాలాక్షి ఎంతో ఆప్యాయంగా రామచంద్రరావు గారితో మాట కలిపింది. ఏమండి, నేను ఒక విషయం చెబుదామనుకున్నాను. మన భార్గవ్ బాబు ఇప్పుడు చాలా మారిపోయాడు. ఆనంది పుణ్యమా అని వాడికంతా కుదిరపడింది. కానీ వాడు ఇలా రోజంతా ఇంటి పట్టునే ఖాళీగా ఉంటే ఊళ్ళో వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఇంటికి ఒకే ఒక కొడుకు, పైగా పెళ్ళయింది. కనీసం ఆస్తుల బాధ్యత అయినా చూసుకోవాలి కదా అని అనుకున్నారు. ఈ మాటలు వినగానే భార్గవ్ చేతిలో ముద్ద ఆగిపోయింది. అతడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతడికి తన గది, తన ఇల్లు తప్ప బయటి ప్రపంచం అంటే ఎంతో భయం. మనుషులతో ఎలా మాట్లాడాలో, వ్యాపారాలు ఎలా చూసుకోవాలో అతడికి ఏమాత్రం తెలియదు. విశాలాక్షి మాటలు అతని మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రామచంద్రరావు గారు కొద్దిగా ఆలోచించి, అవును విశాలాక్షి, నాకు అదే అనిపిస్తుంది. కానీ వాడికి నా ఫ్యాక్టరీలో గొడవలు పడవు. అక్కడంతా టెన్షన్. వాడిప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వాడికది మంచిది కాదన్నారు. విశాలాక్షి దొంగనవ్వు నవ్వి, ఫ్యాక్టరీ ఎందుకండి? మన సీతానగరం మామిడి తోటలు ఉన్నాయి కదా. ఆ తోటలను కౌలుకు తీసుకున్న రైతులు సరిగ్గా డబ్బులు కట్టడం లేదని నిన్న మేనేజర్ వచ్చి చెబుతున్నాడు. ఆ బాధ భార్గవ్కి అప్పగించండి. వాళ్లతో గట్టిగా మాట్లాడి మన తోటల బాధ్యత వాడు తీసుకుంటాడు. వాడికి ఒక పని దొరికినట్టు ఉంటుంది. అంత అసలు రంగు బయటపెట్టింది. విశాలాక్షి వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. సీతానగరం తోటల కౌలుదారులు చాలా మొండివాళ్ళు. వాళ్ళతో మాట్లాడడం అంటే నిత్యం గొడవలు పడ్డమే. భార్గవ్ అక్కడికి వెళ్తే వాళ్ళను ఎదుర్కోలేక
వాళ్ళు అవమానిస్తే భరించలేక మళ్ళీ పిచ్చివాళ్ళ రెచ్చిపోతాడు. అది రామచంద్రరావు గారికి చెడ్డ పేరు తెస్తుంది. అప్పుడు భార్గవ్ను ఆస్తులకు దూరంగా ఉంచడం సులభం అవుతుంది. రామచంద్రరావు గారు ఆ తోటల వ్యవహారం చాలా తలనొప్పి. విశాలాక్షి, భార్గవ్ వాటిని డీల్ చేయగలడా అని అనుమానంగా అడిగాడు. ఎందుకు చేయలేడండి? మన ఇంటి వారసుడు వాడు. వాళ్ళు అడుగు పెడితే వాళ్ళు వణికిపోవాలి. ఏరా భార్గవ్, వెళ్తావు కదూ, నీ పెళ్ళాం దగ్గరే ఉంటూ ముఖం చాటేవు కదా అని కావాలని భార్గవ్ పౌరుషాన్ని దెబ్బతీసేలా, అతడి అహంకారాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడింది. భార్గవ్ చేతులు వణుకుతున్నాయి. అతడికి ఊపిరాడడం లేదు. 10 మంది మనుషుల మధ్య నిలబడి మాట్లాడాలంటే అతడికి భయం. ఒకప్పుడు ఆ భయాన్ని కప్పుచ్చుకోవడానికి అతడి కోపంతో అరిచేవాడు. ఇప్పుడు ఆ కోపం లేదు కాబట్టి ఆ భయం అతన్ని నగ్నంగా నిలబెడుతుంది. అతడు ఏదో చెప్పబోయి మాట రాక ప్లేట్ను గట్టిగా పట్టుకున్నాడు. అతడి కళ్ళు ఎర్రబడుతున్నాయి. శ్వాస వేగమైంది. విశాలాక్షి ఎదురు చూస్తున్న ఆ పాత ఉన్మాదం బద్దలవటానికి క్షణకాల వ్యవధి మాత్రమే ఉంది. సరిగ్గా అదే సమయంలో టేబుల్ కింద ఉన్న భార్గవ్ ఎడమ చేతిని ఆనంది కుడి చేయి ఎంతో మృదువుగా కానీ గట్టిగా పట్టుకుంది. భార్గవ్ ఉలిక్కిపడి ఆనంది వైపు చూశాడు. ఆనంది కళ్ళల్లో ఎలాంటి భయం లేదు. ఆమె చూపులు అతడికి ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఇస్తున్నాయి. నేనున్నాను, మీరేం భయపడకండి అని ఆ మౌనమైన చూపులు అతడి మెదడుకు సంకేతాలు పంపుతున్నాయి. ఆమె చేతి స్పర్శ అతని లోపల చెలరేగుతున్న అగ్నిపర్వతాన్ని సెకండ్ల వ్యవధిలో చల్లార్చేసింది. ఆనంద్ నెమ్మదిగా రామచంద్రరావు గారి వైపు తిరిగి, మామయ్య, అత్తయ్య గారు చెప్పింది నిజమే. ఆయన ఇంట్లో ఉండటం కంటే ప్రకృతి మధ్య ఉండటం చాలా మంచిది. పైగా సీతానగరం తోటలు చూసుకోవాలని ఆవిడకెంతో కోరిక ఉండేదట. ఆ బాధను ఆయన ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు రేపటి నుంచే ఆ ఏర్పాట్లు చూడండి అని ఎంతో స్థిరమైన గొంతు చెప్పింది. విశాలాక్షి నివ్వరపోయింది. తను భార్గవ్ను రెచ్చగొడితే ఈ పిల్ల మధ్యలో దూరి పరిస్థితిని ఇంత ప్రశాంతంగా ఎలా మార్చేసింది? భార్గవ్ నోట్లోంచి సరే అని ఎలా అనిపించింది? రామచంద్రరావు గారు ఎంతో సంతోషపడ్డారు. అంతే అంటావా ఆనంది? అయితే రేపే మేనేజర్ని పిలిపించి సీతానగరం తోటల లెక్కలు భార్గవ్కి అప్పగిస్తాను అని అన్నాడు. భార్గవ్ ఏం మాట్లాడలేదు. కానీ ఆనంది తన చేతిని వదలకపోవటం అతడికి ఎంతో ధైర్యాన్నిచ్చింది. రాత్రి గదిలో భార్గవ్ అటు ఇటు టెన్షన్గా పాచర్లు చేస్తున్నాడు. ఆనంది పాలు తీసుకుని లోపలికి రాగానే ఆమె వైపు తిరిగి ఆవేశంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు ఆనంది? ఎందుకు నన్ను ఆ పనికి ఒప్పించావు? నీకు తెలుసు కదా, నాకు మనుషులతో వ్యవహరించడం రాదు. వాళ్ళని చూసి నవ్వుతారు. వాళ్ళు నా మాట వినకపోతే నా కోపం వస్తుంది. నేను వాళ్ళని కొడతాను. మళ్ళీ నన్ను అందరు పిచ్చోడంటారు. నాకు భయంగా ఉంది ఆనంది. నేను ఆ తోటల వ్యవహారం చూడలేను అంటూ తన బలహీనతను మొదటిసారి ఒక భార్య ముందు బయట పెట్టుకున్నాడు. అతడి కళ్ళల్లో ఒక పసివాడి నిస్సహాయత ఉంది. ఆనంది పాల గ్లాసును టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా నడిచి వెళ్ళి అతడి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. కూర్చోండి అని అతన్ని మంచం మీద కూర్చోబెట్టింది. ఆమె కూడా అతని పక్కనే కూర్చుంది. మీరు వ్యాపారం చేయడానికి వెళ్ళటం లేదు. మీ అమ్మగారి కలను నిజం చేయడానికి వెళ్తున్నారు. మీ చిన్నప్పుడు మీరు నాటిన మామిడి మొక్క కథ మీ అమ్మగారు రాసుకున్నారు. మీకు చెట్లు అంటే, ప్రకృతి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మనుషులు మోసం చేస్తారేమో కానీ మట్టి ఎప్పుడు మోసం చేయదు. సీతానగరం తోటల్లో ఉన్న ప్రతి చెట్టు మీ సొంతం. వాటిని కాపాడుకోవడానికి వెళ్తున్నారు తప్ప ఎవరితోనూ గొడవలు పడ్డానికి కాదు. ఎవరు మిమ్మల్ని చూసి నవ్వరు అని ఇంత మృదువుగా అతడికి అర్థమయ్యేలా చెప్పింది. కానీ ఆ కౌలుదారులు చాలా మొండి వాళ్ళని నాన్న చెబుతూ ఉంటారు. వాళ్ళతో నేను ఎలా మాట్లాడాలి అన్నాడు సంశయంగా. మీరు కోపంతో మాట్లాడితే వాళ్ళు ఎదురు తిరుగుతారు. మీరు ప్రేమతో వారి సమస్యలను అర్థం చేసుకుని యజమానులా మాట్లాడితే వాళ్ళే మీ కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అయినా మీరు ఒంటరిగా ఎందుకు వెళ్తారు? నేను కూడా మీతో పాటే ప్రతిరోజు తోటకు వస్తాను. మీ వెన్నంటే ఉంటాను. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే ముందు నన్ను దాటుకొని రావాలి. నేనున్నాను కదా, ఎందుకు ఈ వణుకు
అని అతడి చేతుల్లో తన చేతులను బంధిస్తూ ఒక భార్యగా అతడికి నూరిపోసిన ధైర్యం అది. ఆ మాటలు వినగానే భార్గవ్ గుండెల్లో ఒక వర్షం కురిసినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు తాను ఒక అనాథను, తను ఎవరు అర్థం చేసుకోరు అనుకున్న అతడికి ఆనంది మాటలు ఒక కొండంత అండనిచ్చాయి. నా కోసం నువ్వు కూడా వస్తావా అని ఆశ్చర్యంగా అడిగాడు. మీరు లేకుండా నేను ఈ ఇంట్లో ఎలా ఉండగలను? నా బలం మీరు, మీ బలం నేను. రేపటి నుంచి మన ప్రయాణం ఒక కొత్త దారిలో వెళ్తుంది. పడుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి ఆనంది అతడికి కప్పు కప్పి నిద్రపుచ్చింది. భార్గవ్ కళ్ళు మూసుకున్నాడు. కానీ అతడి పెదవుల మీద చిరునవ్వు చెరగలేదు. విశాలాక్షి పన్న కుట్ర ఒక అగ్నిపరీక్ష అయితే ఆనంది అతడికి తొడిగిన రక్షణ కవచంతో ఆ పరీక్షను ఎదుర్కోవడానికి అతడు సిద్ధమయ్యాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు లేలేత కిరణాలను వెదజల్లుతున్నాడు. రామాపురం ఇంటి నుంచి ఒక జీపు సీతానగరం తోట వైపు బయలుదేరింది. ఆ జీపులో భార్గవ్, అతడి పక్కన ఆనంది కూర్చుని ఉన్నారు. విశాలాక్షి వాళ్ళు వెళ్తున్న వైపు చూసి, ఇవాళ సాయంత్రం వీడు తోటలో గొడవపడి రక్తాలు చిందించుకుంటూ రావటం ఖాయం అని మనసులో విషం చిమ్ముకుంది. జీపు అరగంట ప్రయాణం తర్వాత సీతానగరం మామిడి తోటల్లోకి ప్రవేశించింది. దాదాపు 100 ఎకరాల విశాలమైన తోట అది. ఎటు చూసిన పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు. కానీ తోటల నిర్వహణ సరిగ్గా లేకపోవటం వల్ల చాలా చెట్లు ఎండిపోయి, కలుపు మొక్కలు పెరిగిపోయి దారుణమైన స్థితిలో ఉంది. జీపు దిగ్గానే ఆ గాలి, ఆ మట్టి వాసన భార్గవ్ను ఏదో చేశాయి. అతడి నరాల్లో ఎక్కడో అణిగిపోయి ఉన్న ఒక రైతు మేల్కొన్నాడు. అప్పటికే మేనేజర్ కబురు చేయడంతో ఆ తోటలను కడుగు తీసుకున్న 10 మంది రైతులు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో గౌరవం లేదు, ఒక రకమైన నిర్లక్ష్యం ఉంది. రామచంద్రరావు గారు పట్టించుకోరు. ఈ భార్గవ్ బాబుకు పిచ్చి, ఏవో 2 మాటలు చెప్పి పంపించేద్దామన్న భావన వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భార్గవ్ వాళ్ళని చూడగానే అతడికి మళ్ళీ పాత భయం, వణుకు మొదలయ్యాయి. అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసంకల్పితంగా అతడి చేతులు పిడికిలి బిగించాయి. అది గమనించిన ఆనంది వెంటనే అతని పక్కకు వచ్చి నిలబడింది. ఎవరికి కనిపించకుండా అతడి ఎడమ చేతిని తన చేతితో నెమ్మదిగా స్పృశించింది. ఆ స్పర్శ తగలగానే భార్గవ్లో వణుకు ఆగిపోయింది. ఆ రైతుల ముందుకెళ్ళిన భార్గవ్ గంభీరంగా నిలబడ్డాడు. అతడి పక్కన ఆనంది ముదురు ఎరుపు రంగు పట్టుచీరలో దర్జాగా నిలబడింది. ఏమయ్యా, తోటలెందుకు ఇలా ఎండిపోతున్నాయి? కౌలు డబ్బులు సరే, కనీసం చెట్లకు నీళ్లు ఎందుకు పెట్టడం లేదు అని అడిగాడు భార్గవ్. అతడి గొంతులో కోపం లేదు, కానీ అద్భుతమైన గాంభీర్యం ఉంది. ఆ రైతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ పిచ్చోడు ఎప్పుడు ఇలా మాట్లాడలేదే, ఇవాళ ఇంత స్పష్టంగా ఎలా అడుగుతున్నాడు అనుకున్నారు. వాళ్ళలో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి, అయ్యా, బోర్లు ఎండిపోయాయి, పైపులు పాడయ్యాయి. రామచంద్రరావు గారికి ఎన్నిసార్లు చెప్పినా డబ్బులు ఇవ్వలేదు. మా చేతుల్లోంచి పెట్టి తోటలు ఎలా బాగు చేయమంటారు అని కాస్త నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పాడు. భార్గవ్ కోపంతో, అబద్ధాలు చెప్పకండి నాన్నగారు అని అరవబోతూ ఉంటే ఆనంది నెమ్మదిగా దగ్గుతూ అతన్ని ఆపింది. ఆనంది ముందుకు వచ్చింది. పెద్ద ఆయన, బోర్లు పాడైతే మరమ్మతు చేయించడానికి ఎంత ఖర్చు అవుతుందో మేనేజర్కి లెక్కడివ్వాల్సింది మీరే కదా. ఇన్నేళ్ల నుంచి ఈ తోటలు మిమ్మల్ని నమ్ముకొని ఉంటే అవి ఎండిపోతూ ఉంటే ఓ కన్న బిడ్డను పస్తులు ఉంచినట్లు మీకు అనిపించడం లేదా? ఈ రోజు నుంచి ఈ తోటల బాధ్యత నా భర్త భార్గవ్ గారిది. ఆయనకు మనసులతో అబద్ధాలు ఆడటం రాదు. పైపులు కావాలంటే రేపే వస్తాయి, కానీ 10 రోజుల్లోగా తోటలకు నీరందాలి. లేదంటే కాంట్రాక్టులు రద్దు చేసి తోటలను మేమే సొంతంగా చూసుకుంటాం అని కరాఖండిగా అత్తగారి హోదాతో చెప్పింది. ఆ పిల్ల మాటల్లోని కరుకుదనం, స్పష్టత ఆ రైతులను ఉలిక్కిపడేలా చేశాయి. భార్గవ్ బాబు కోపిష్ట అయితే ఆయన భార్య ఆయన్ని మించిన గాంభీర్యం ఉన్న ఇల్లాలు అని వాళ్ళకు అర్థమైంది. ఆ పెద్ద ఆయన తల వంచుకొని, అలాగేనమ్మా, మీరు సాయం చేస్తే వారం రోజుల్లో తోటలు పచ్చబడతాయి, కౌలు డబ్బులు కూడా నెమ్మదిగా కట్టేస్తాం అని దారికి వచ్చాడు. భార్గవ్ ఆశ్చర్యంగా ఆనంది వైపు చూశాడు. ఎవరితోనైతే గొడవలు అవుతాయని అతడు భయపడ్డాడు. వాళ్ళను ఆనంది ఎంత సులభంగా
తన మాటల చాకచక్యంతో దారికి తెచ్చిందో చూసి అతడికి ఆమె పట్ల ఉన్న గౌరవం 100 రెట్లు పెరిగింది. రైతులు వెళ్ళిపోయారు. తోటలో ఇప్పుడు భార్గవ్, ఆనంద్ ఇద్దరే ఉన్నారు. భార్గవ్ నెమ్మదిగా ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి దాని ఆకులను తడిమాడు. ఆ ముతక బెరడును సూచిస్తూ ఉంటే అతడికి తన తల్లి ఒళ్ళో ఉన్నంత ప్రశాంతత లభించింది. అతడి కళ్ళు మూసుకొని ఆ మట్టి వాసనని పీల్చుకున్నాడు. ప్రకృతి అతని మనసులోని ప్రతి గాయానికి మందు రాస్తున్నట్టుగా అనిపించింది. ఆనంది అతడి వెనక నిలబడి చూస్తుంది. ఈ మనిషిలోని రాక్షసుడు చనిపోయాడు. ఇప్పుడు ప్రకృతిని ప్రేమించే ఒక పసివాడు పుట్టాడు అని ఆమెకు అనిపించింది. భార్గవ్ వెనక్కి తిరిగి ఆనంద్ దగ్గరికి వచ్చాడు. అతడి కళ్ళల్లో ఒక చెప్పలేనంత కృతజ్ఞత, ప్రేమ ఉన్నాయి. నువ్వు లేకపోతే నేను ఈరోజు అక్కడి నుంచి పారిపోయేవాణ్ణి ఆనంది. నువ్వు నా పరువు నిలబెట్టావు. మా అమ్మ తర్వాత నన్ను అంతగా అర్థం చేసుకున్నది నువ్వే అన్నాడు భావోద్వేగంతో. ఆనంది చిరునవ్వు నవ్వి, నేను మీ భార్యను. మీ అడుగులో అడుగు వేయటం నా ధర్మం. ఈ తోటలకు మళ్ళీ ప్రాణం పోద్దాం. ఈ చెట్లతో పాటే మన బంధం కూడా చిగురించాలి అని అంది. చల్లని గాలికి మామిడి ఆకులు గలగల శబ్దం చేశాయి. ఓ కొత్త ఆశల పందిరి వాళ్ళిద్దరి పైన అల్లుకుంది. వాళ్ళ మనసులో మొదటిసారిగా ఒకరి పట్ల ఒకరికి అపారమైన అనురాగం పుట్టుకొచ్చింది. విశాలాక్షి కుట్ర వాళ్ళను విడిదేయడానికి బదులు వాళ్ళ మధ్య ఒక విడదీయరాని రక్షణ వలయాన్ని అల్లింది. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా రామచంద్రరావు గారి జీపు విజయ్ గర్వంతో రామపురం భవంతిలోకి ప్రవేశించింది. విశాలాక్షి ఆశించిన రక్తపాతం లేదు. కేవలం పచ్చని భవిష్యత్తును కళ్ళల్లో నింపుకొని వచ్చిన భార్గవ్, ఆనందులు మాత్రమే ఆ జీపులో ఉన్నారు. ఇక ఆనంద్కి ఈ ఇంటి మీద, భార్గవ్ మనసు మీద పూర్తి పట్టు దొరికిందని విశాలాక్షికి స్పష్టంగా అర్థమైంది. సీతానగరం తోటల పర్యటన భార్గవ్ జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇన్నాళ్ళు తన గదిలో ఆ 4 గోడల మధ్య తన ఉన్మాదాన్ని, కోపాన్ని తోడుగా చేసుకుని బతికిన అతడికి ఆ పచ్చని చెట్లు, మట్టి వాసన సరికొత్త ప్రాణాన్ని పోసాయి. ఆనంది అండతో రైతుల ముందు అతడు ప్రదర్శించిన గాంభీర్యం రామచంద్రరావు గారికి అతడిపై ఉన్న అపనమ్మకాన్ని పటాపంచులు చేసింది. ఆ రాత్రి రామచంద్రరావు గారు భార్గవ్ను దగ్గరకు తీసుకొని, నా కొడుకు మళ్ళీ పుట్టాడు అని ఆనంద బాష్పాలు రాల్చినప్పుడు భార్గవ్ కళ్ళు కూడా చెమర్చాయి. ఇదంతా ఆనంది వల్లే సాధ్యమైందని అతడికి తెలుసు. గడిచిన వారం రోజులుగా రామపురం భవంతి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం 6 గంటలకే నిద్రలేవటం, ఆనంద్తో కలిసి కాఫీ తాగటం, ఆ తర్వాత జీపు తీసుకొని సీతానగరం తోటలకు వెళ్ళటం భార్గవ్కు దినచర్యగా మారింది. ఆనంది కూడా ప్రతిరోజు అతడితో పాటు తోటలకు వెళ్తుంది. అక్కడ పాడుబడిన బోర్లను బాగు చేయించడం, కలుపు మొక్కలు తీయించడం, కొత్తగా నీటి కాలువలు తవ్వించడం లాంటి పనుల్లో భార్గవ్ ఎంతో చురుగ్గా పాల్గొంటున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు అకారణమైన కోపం లేదు. పని చేయాలన్న తపన, అలసట వల్ల వచ్చే ప్రశాంతత మాత్రమే ఉన్నాయి. తోటలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని భార్గవ్ పండ్లను పర్యవేక్షిస్తూ ఉంటే ఆనంద్ అతడికి ఇంటి నుంచి తెచ్చిన భోజనం వడ్డిస్తుంది. ఆనంది, ఈ చెట్లు చూడు, నీళ్లు పడగానే ఎంత పచ్చగా కలకల్లాడుతున్నాయో. మా అమ్మ కల ఇన్నాళ్లకు నెరవేరబోతుంది. ఈ గాలి పీల్చుకుంటూ ఉంటే నాకు ఇప్పుడు ఏ భయమూ వేయటం లేదు అన్నాడు భార్గవ్ ఆకుల సందల్లోంచి వస్తున్న ఎండను ఆస్వాదిస్తూ. ఆనంది అతని మాటలకు మురిసిపోతూ, ప్రకృతికి ఉన్న శక్తి అదేనండి. మనం దానికి కొంచెం ప్రేమనిస్తే అది మనకు ప్రాణాన్ని ఇస్తుంది. మీ మనసు కూడా ఇప్పుడు ఈ తోటలాగే పచ్చగా మారుతుంది అంది చిరునవ్వుతూ. భార్గవ్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో ఏనలేని కృతజ్ఞత ఉంది. నా మనసు ఈ తోట అయితే దానికి ప్రాణం పోసిన చిరునవ్వు నువ్వు ఆనంది. నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఆ చీకటి గదిలో ఒక పిచ్చివాళ్ళలాగే చనిపోయేవాణ్ణి అన్నాడు ఎంతో భావోద్వేగంతో. ఆ మాటలకు ఆనంది గుండె కరిగింది. ఒకప్పుడు ఈ మనిషిని చూస్తేనే గజగజ వణికిపోయేది. అతడి చేతుల్లో ఎన్నో రాత్రులు నరకం అనుభవించింది. కాని నేడు అతడి మాటల్లో నిజాయితీ ఆమె కన్నీటి గాయాలకు లేపడం రాస్తుంది. గతాన్ని మర్చిపోండి, ముందున్న జీవితం చాలా అందంగా ఉండబోతుంది అని ధైర్యం చెప్పింది. ఆ పచ్చని తోటల సాక్షిగా వారిద్దరి మధ్య ఒక ఆత్మీయమైన విడదీయరాని బంధం వేళ్ళు అతుక్కుంటుంది. వారి మధ్య భార్యాభర్తల బంధం కంటే మించి
ఒకరినొకరు కాపాడుకునే గొప్ప స్నేహం చిగురించింది. కానీ రామపురం భవంతిలో విశాలాక్షి కళ్ళు మాత్రం నిప్పులు చెరుగుతున్నాయి. తన కళ్ళ ముందే భార్గవ్ ఆనంది ఒకటవటం, రామచంద్రరావు గారు ఆనందిని నెత్తిన పెట్టుకొని చూసుకోవటం ఆమె కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. తోటల పనుల్లో భార్గవ్ రాణిస్తూ ఉండటంతో రామచంద్రరావు గారు బ్యాంక్ అకౌంట్లు లెక్కల బాధ్యత కూడా భార్గవ్కి అప్పగించాలని ఆలోచిస్తున్నారు. ఇది జరిగితే ఇన్నాళ్ళు ఇంటి ఖర్చుల పేరుతో తాను వెనుకేసుకున్న డబ్బుకు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. తన 2 కొడుకులకు ఆస్తి దగ్గకుండా పోతుందన్న భయం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎలాగైనా ఈ ఆనందిని భార్గవ్ ముందు దోషిగా నిలబెట్టాలి. భార్గవ్లో ఇప్పుడు ఆనంది పట్ల నమ్మకం కుదిరింది. ఆ నమ్మకాన్ని పునాదులతో సహా పెకిలించాలి. భార్గవ్ మనసు చాలా సున్నితమైన స్థితిలో ఉంది. అతడికి ఆనంది ఏ చిన్న ద్రోహం చేసిందని తెలిసినా అతలోని పాత ఉన్మాది 100 రెట్లు కోపంతో బయటకు వస్తాడు. అప్పుడు ఆనంది బతికి బట్టకడ్డం అసాధ్యం. ఈ భయంకరమైన కుట్రతో విశాలాక్షి ఒక పథకం పన్నింది. ఆ రోజు ఆదివారం. రామచంద్రరావు గారు ఇంట్లోనే ఉన్నారు. భార్గవ్ ఆనంది ఉదయం తోటకు వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ముందే ఇంటికి తిరిగి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో విశాలాక్షి ఎంతో సహజంగా నటిస్తూ మాటల మధ్యలో ఒక అంశం తీసుకువచ్చింది. ఏమండి, వచ్చే వారం మా వదిన గారి ఊళ్ళో పెళ్ళి ఉంది, వెళ్ళి రావాలి. దానికి వెనుకేసుకోవడానికి లాకర్లో ఉన్న మా అమ్మగారి నాటి వజ్రాల హారం తీసుకుందామని ఉదయం బీరువా తెరిచాను. కానీ అది నాకు కనిపించలేదు. నాకేమైనా మతిమరుపు వచ్చి ఎక్కడైనా పెట్టానా అని ఇల్లంతా వెతికాను. ఎక్కడ దొరకలేదు అంది ముఖంలో కంగారు నటిస్తూ. రామచంద్రరావు గారు ఆశ్చర్యపోయారు. ఆ వజ్రాల హారం అంటే మాటలు కాదు, దాని ఖరీదు లక్షల్లో ఉంటుంది. అది వారి వంశపారపరంగా వస్తున్న ఆస్తి. మొదటి భార్య సుమిత్ర మరణం తర్వాత విశాలాక్షి దాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. ఏమిటి విశాలాక్షి, నువ్వు మాట్లాడుతున్నది? అంత ఖరీదైన హారం కనిపించకపోవడం ఏమిటి? లాకర్ తాళాలు నీ దగ్గరే ఉంటాయి కదా, జాగ్రత్తగా వెతికావా లేదా అని కాస్త గట్టిగా అడిగాడు. అదేనండి, నాకు అర్థం కావటం లేదు. తాళాలు ఎప్పుడు నా పవిట కొంగుకే ఉంటాయి కదా, పోనీ పనివాళ్ళెవరైనా అంటూ ఆగిపోయింది. భార్గవ్ భోజనం ఆపేసి చేతులు కడుక్కున్నాడు. అతడికి ఇంట్లో ఇలాంటి దొంగతనాలు, గొడవలు అస్సలు నచ్చవు. ముఖం చిరాగ్గా పెట్టి ఇంట్లో 10 మంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి నిలదీయండి అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. అతడి వెంటే ఆనంది కూడా వెళ్ళింది. విశాలాక్షి అనుకున్నట్టే గొడవ మొదలైంది. రామచంద్రరావు గారు పనివాళ్ళందరినీ హాల్లోకి పిలిపించి గట్టిగా మందలించారు. ఇల్లంతా సోదాలు జరిగాయి. పనివాళ్ళ గదులు, వాళ్ళ సామాన్లు అన్నీ వెతికారు. కానీ ఆ వజ్రాల హారం ఎక్కడ దొరకలేదు. పాత పనివాడు రంగయ్య ఏడుస్తూ, అయ్యా, 20 ఏళ్ల నుంచి మీ ఉప్పు తింటున్నాం, మేం దొంగతనం చేయలేదయ్యా అని ప్రాధేయపడ్డాడు. విశాలాక్షి కపటంగా ముఖం పెట్టి, ఏమండి, వాళ్ళెందుకు తీస్తారు పాపం, ఇన్నేళ్ల నుంచి లేని దొంగతనాలు ఇప్పుడెందుకు జరుగుతాయి? కింద గదులన్నీ వెతికాం కదా, పై అంతస్తులో ఎవరు వాడని గదులు కూడా ఒకసారి వెతికితే పోలా, ఒకవేళ ఎవరైనా తీసి అక్కడ దాచారేమో అంటూ తన కుట్రలోని అసలు అంకాన్ని తెరపైకి తెచ్చింది. రామచంద్రరావు గారు సందేహంగా, పైన భార్గవ్ గది, అలాగే సుమిత్ర పాత లైబ్రరీ తప్ప ఏమున్నాయి విశాలాక్షి, అక్కడికి ఎవరు వెళ్ళరు కదా అని అన్నాడు. ఎవరు వెళ్ళరండి, ఆనంది రోజు మధ్యాహ్నం ఆ లైబ్రరీలోనే కదా ఉంటుంది. ఆ పిల్ల ఏమైనా సర్దుతూ ఎక్కడైనా పెట్టిందేమో చూద్దాం రండి, అంత ఖరీదైన వస్తువు కదా అంటూ ఆనంది వైపు అనుమాన బాణాన్ని మళ్లించింది. ఆ సమయంలో మెట్ల మీద నిలబడి ఇదంతా వింటున్న ఆనందికి గుండెలో ఏదో కీడు శంకించింది. విశాలాక్షి మాటల్లోని వంకరదనం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. నా మీద దొంగతనం నెట్టడానికి ఆ అత్తయ్య ప్రయత్నిస్తుందా అని ఆ మనసు కీడు పసిగట్టింది. సరే పద, ఆ గది కూడా చూద్దాం అని రామచంద్రరావు గారు మెట్లెక్కారు. ఆయన వెనుక విశాలాక్షి, పనివాళ్ళు వచ్చారు. భార్గవ్ కూడా తన గదిలోంచి బయటకు వచ్చి, ఏమిటి నాన్న ఇదంతా అని అడిగాడు విసుగ్గా. ఏం లేదురా, ఆ వజ్రాల హారం కనిపించడం లేదు, ఇంట్లో అంతా వెతికాం, ఒకసారి ఆ లైబ్రరీలో కూడా చూద్దామని అన్నారు రామచంద్రరావు గారు. భార్గవ్ ముఖం కోపంతో బిగుసుకుంది. ఆ గదిలోకి వెళ్ళి సోదాలు చేయడం ఏమిటి,
అక్కడ మా అమ్మ వస్తువులు తప్ప మరేముంటాయి? ఆనందాన్ని పవిత్రంగా చూసుకుంటుంది. అక్కడ దొంగ వస్తువులు ఎందుకుంటాయి అని తండ్రిని ఎదిరించాడు. ఆనంది పట్ల, ఆ గది పట్ల అతడికి ఉన్న రక్షణ భావం అది. కానీ విశాలాక్షి ముందుకొచ్చి, నాయన భార్గవ్, ఎవరిని అనుమానించడం లేదు. కానీ ఒకసారి చూస్తే మనకేం పోయింది? వెతక్కపోతే పని వాళ్ళందరి మీద అనుమానం ఉండిపోతుంది కదా. ఆనంది కూడా ఆ గదిని శుభ్రం చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కంటపడిందేమో అని అడుగుతున్నాను అని ఎంతో మృదువుగా విషం పూసిన కత్తిలా మాట్లాడింది. ఆనంది ఏ మాత్రం తడబడకుండా ముందుకొచ్చి, చూడండి మామయ్య, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి గత్తలుపులు తెరిచింది. అందరు లోపలికి వెళ్ళారు. గది అంతా ఎంతో శుభ్రంగా పద్ధతిగా సర్ది ఉంది. పుస్తకాల అరలు, పాత రంకుపెట్టెలు, సుమిత్ర వస్తువులన్నీ తనిఖీ చేస్తున్నారు. ఆనంది ప్రశాంతంగా నిలబడి చూస్తుంది. ఆమెకేం భయం లేదు. ఎందుకంటే తాను ఇలాంటి తప్పు చేయలేదని ఆమెకు పూర్తి నమ్మకం. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.